మీరు బాగా ఏడిపించేవాళ్ళ? Yeah. ఎప్పుడైనా మీరు సాయి ధరమ్ తేజ్ని బాగా చదువుకో అని చెప్పారా? నా పేరు నిలబెట్టరా అని చెప్పేవాడిని. నాకన్నా మంచి మార్క్స్ రావాలి రా. అంటే చాలా వరకు చరణ్ చేసే పనులకి నేను కవరింగ్ చేసేవాడిని. లేదు నేనే చేసా అని చెప్పి చాలా సార్లు కవరింగ్ చేసేవాడిని. ఓ, అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మ నాన్న చరణ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? అంటే అలా మాత్రం చెయ్యొద్దని చెప్పి చాలా మంది చెప్పారు. అలా చేయొద్దని చెప్పారా? చెయ్యొద్దని చెప్పారు. ఓకే, అంటే ఏం అలా చేశా- చెయ్యొద్దు, వాడిని చూసి నేర్చుకో అని చెప్పారు. ఓహో, అలా అలా అబ్బా. ఇది సూపర్, అదిరిపోయింది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వావ్, ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు. వైష్ణవ్ తేజ్ కాదు, మాకు సాయి దుర్గ్ తేజ్, రామ్ చరణ్ గారు ఈవెంట్స్లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసినా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పొద్దంటున్నారా? చెప్పొద్దంటున్నారు. చాలా పద్ధతిగా చాలా అందరినీ కలుపుకొని ఉంటాడండి. ఏంటేంటి? చాలా పద్ధతిగా చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీనెస్తో ఉంటామండి మేము. అవునా? నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి. ఆయన ఏమైనా ఉంటే ఇప్పుడు పబ్లిక్ లో చెప్తాడా? ఓకే, అయితే తర్వాత మనం ప్రైవేట్ గా కలిసి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఏమండి, అమ్మా మీరు ఇలా సరదా తీర్చుకున్నారా? గౌనేసి నగలేసి. అంటే ఏం లేదండి, ప్రతి ఒక్క అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం మదర్ అలవాటు. మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే, అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటారు, సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను, నీ కూడా అర్థం చేసుకోవాలి, బయట వాళ్ళ అమ్మాయిలు ఎలా రెస్పెక్ట్ చేయాలో నేర్చుకోవాలి, సో ఇలా చేశాను అని చెప్పారు. సో మా మదర్ చేసింది ఏంటంటే, ఎదురు అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్ చేశారు. అంటే ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా? ఇప్పుడు కాదు, తర్వాత చెప్పారు. ఓకే. ఎందుకమ్మా చేశారంటే అప్పుడు చెప్పారు మాట. ఓకే, ఆ వయసులో కాదు, ఆ వయసులో అసలు క్వశ్చన్ తెలియదు. ఓకే, సో పిక్చర్స్ ఓవర్. రామ్ చరణ్ గారు, ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు? ఏ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బి, బోల్డ్ అన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్రాప్తిరస్తు.